అనుమతులు లేని బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టుకు నిధులు ఇప్పిస్తామని కేంద్రం ఏపీకి మాట ఇచ్చిందన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు. హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ 200 TMs. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎందుకున్నారు? అసలు 200 TMCలు కాదు, 1 TMC కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడ తీసుకుపోలే. దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 40,000 కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్లు తెచ్చుకొని గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతా ఉంది. ఏపీ సీఎం కేంద్రాన్ని నిధుల కోసం రాసిండు, మరి రాసిండేమో, మరి అసలు దానికి అనుమతులు లేవు, కేంద్రం ఒప్పుకోలేదు, కేఆర్ఎంపీ జిఆర్ఎంపీ పర్మిషన్ లేవు. మేము దానికి ఆల్రెడీ అబ్జెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచో ఫైల్ ఇస్తుంది అది అంటున్నాడు. మరి నిర్మలా సీతారామన్ గారి మనసులో ఉన్న మాట వీరికి తెలుస్తున్నారు. కానీ మరి మేమైతే స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్ కి మా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం, ఇది ప్రాజెక్ట్ ఇల్లీగల్ అవుతుంది, దీనికి నిధులు కేటాయించొద్దు అని స్పష్టంగా నేనే లెటర్ రాసిన.